మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ ఏదో చేద్దాం అనుకునే తపనున్న నాయకుడండి. కాకపోతే ఆయన డైరెక్ట్ గా మాట్లాడతాడు, డైరెక్ట్ గా పని చేస్తాడు. హ్మ్. ఇప్పుడు ఈ తెలుగుదేశంతో కూడుకొని ఉన్నాడు కాబట్టి ఆ! ఏం పని చేయాలన్నా డైరెక్ట్ గా చేయలేకపోతున్నాడు. ఓకే. ఎందుకంటే పెద్ద నాయకుడికి చెప్పుకోవాలి, ఆయన దగ్గర నుంచి మన్నికి రావాలి, ఆ తర్వాత ఇది పని చేయాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చేసే పనులలో లోపల కొద్ది ఉంటది, కొద్ది పైన ఉంటది. ఓకే. అందుకని ఈయంత ఇబ్బంది పడిపోయి చేయలేకపోతున్నాడు కొంత. సో, పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ప్రకటించారు. తెలంగాణలో కూడా పోటీ చేస్తాను. ఇకపై జనసేన కూడా పోటీ ఉంటదని అక్కడ. తెలంగాణలో చేయడానికి ముందు ఇక్కడ 24 మీదే ఉన్నాడుగా. అది 45 చేసుకొని అప్పుడు తెలంగాణకి వెళ్తే బాగుంటది. ఓకే. ఇక్కడ పూర్తి మద్దతుతో ఉంటే ఇది కడుపు నిండిపోయింది, నేను వేరే రాష్ట్రానికి వెళ్ళాలి, అక్కడ కూడా నేనేదో చూడాలనుకోవచ్చు. ఇక్కడ గెలిచిందే 10 ఏళ్ల తర్వాత వేరే పార్టీతో కలుపుకొని గెలిచాడు ఈయన. 10 ఏళ్ల అంతకుముందు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు 2 స్థానాల్లో ఓడిపోయాడు. ఒక్క సీన్ కూడా గెలవల. ఇప్పుడు ఏదో అన్ని పార్టీలు కలుపుకొని ఏదో 24 గెలిచాడు. 24 రేపు మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తే ఇక్కడే ఉంటాడో ఉండడో తెలియదు. ఓకే. అందుకని ముందు ఇక్కడే నిలబడి అన్ని స్థానాలు ఫోకస్ పెట్టుకొని ఇక్కడ నేను చేయగలను, వేరే పార్టీతో సంబంధం లేదు, నేను ఒక్కడనే పోటీ చేయగలనే దమ్ము వచ్చినప్పుడు వేరే రాష్ట్రం గురించి ఆలోచించవచ్చు. ఇక్కడో కాలు అక్కడో కాలు వేస్తే ఏముంది, ఇక్కడ కాలు నిండిపోద్ది, అక్కడ కాలు నిండిపోద్ది, చివరికి ఈయన ఒక్కడే మిగులుతాడు. సో, తెలంగాణలో ఆయన పోటీ చేస్తాను కానీ తెలంగాణ నాయకులు రకరకాల మాట్లాడి మీరు వినే ఉంటారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే ఏకంగా అనిరుద్ రెడ్డి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ డబ్బులు అమ్ముడిపోయే వ్యక్తి. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి అమ్ముడిపోతాడు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ డబ్బులు ఇస్తే జగన్ గారికి అనుకూలంగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ అన్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఇచ్చినా ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన పూర్తిగా వ్యతిరేకరించి వచ్చాడు. ఓకే. ఇవాళ ఏ మొహం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాడు? అంటే నా ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బులు లొంగిపోయి అమ్ముడిపోతారా? ఎవరైనా కావచ్చు. బీజేపీ దగ్గర లొంగిపోతాడు, తెలుగుదేశం దగ్గర లొంగిపోతాడు, నారా లోకేష్ దగ్గర లొంగిపోతాడు, వీళ్ళందరి దగ్గర లొంగిపోతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మాత్రం లొంగిపోడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లొంగ తీసుకొని వీడిని ఎత్తినే కుంపడి పెడతాడు. నేను ఊరికనే రాలేదు, నా దగ్గర నువ్వు ఇంత తీసుకొని వచ్చావు, వాడు నువ్వు మాట్లాడేది ఏంటని. వీళ్ళందరూ డబ్బులు ఇచ్చిన ఆ మాట గట్టిగా అనలేరు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గట్టిగా అంటాడు, వీడు రాజకీయ చరిత్ర లేకుండా చేస్తాడు. ఓకే. కాబట్టి అందరి దగ్గర లొంగిపోయినా జగన్మోహన్ రెడ్డి దగ్గర రాడు, వచ్చినా లొంగిపోడు. ఫైనల్ గా మీరు ఇంత విశ్లేషణ చేశారు కాబట్టి ఒకటే ప్రశ్న అడిగితే ఇబ్బంది పెట్టను. చెప్పండి. సింగిల్ గా పవన్ కళ్యాణ్ 170 స్థానాలు వెళితే కూటమి నుంచి విడిపోయి అది జగన్ గారికి ప్లస్ అవుతుంది అనుకుంటారా, కూటమికి మైనస్ అవుతుంది అనుకుంటారా? కూటమికి మైనస్, జగన్మోహన్ రెడ్డి లైఫ్ అంతే. అంతే. కలిసి ఉంటే మాత్రం కలిసి ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇంకా 10 ఏళ్ళు ఉన్నా రాడు.